రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా అదానీకి సంబంధించి యుఎస్లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదో ఇచ్చినటువంటి నివేదికలు అవి అయిన ఆధారంగా రకరకాలైనటువంటి కథనాలు ఎల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథలు రాసి ప్రచారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. గత 15 సంవత్సరాలుగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ చిన్న అవకాశం దొరికినా సరే బురద జల్లడానికి, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక పార్టీలు, మీడియా అన్నీ కలిసి ఈరోజు దుష్ప్రచారానికి ఒడిగట్టేటువంటి సంగతి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై దాదాపుగా 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ రోజు సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పిందని వీళ్లే కథనాలు వడ్డించి ముందు 1,00,000 కోట్ల రూపాయల అవినీతిని అన్నారు. ఆ తర్వాత ఆ 1,00,000 కాస్త 45,000 అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే మాట్లాడారు. తీరా సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్ వెతికి వేసినా సరే 1,500 కోట్ల రూపాయల లోపే వచ్చింది తప్ప అంతకు మించి రాలేదు. అంటే దాని మీద ఈ రోజు వరకు కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఎక్కడా వెళ్ళే ఫలించటం లేదు. కారణం అవినీతి జరగలేదు కాబట్టి మీరే అంకెల గారెడితో ఒక్కొక్క అంకె తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు మరలా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గతంలో మీరు ఏ విధంగా 1,00,000 కోట్లు 45,000 కోట్ల రూపాయలు అని చెప్పి మాట్లాడారో, ఏ విధంగా అయితే బురద జల్లారో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కార్యక్రమాన్ని మరలా 2024 ఎన్నికల తర్వాత కూడా కొనసాగించేటువంటి ప్రక్రియకి ఈరోజు మీరు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఒకసారి గమనిద్దాం, అక్కడేం రాశారు, ఇక్కడేమొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా లేకపోతే మరొకటి ఉందా, దాని అంశం ఏంది, ఒక రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు. కేసు లేదు, ఇంతవరకు అది విచారణకు తీసుకోలేదు. దానికి సంబంధించి అదానీ వాళ్ళ సంస్థ ఒక ఖచ్చితమైనటువంటి బేస్లెస్ అలిగేషన్స్, మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము, వీటికి ఏమీ ఆధారాలు లేవని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది యుఎస్కి సంబంధించినటువంటి ఆ సెక్కి అదానీకి సంబంధించినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా అదానీతో సంబంధాలు ఉన్నట్టుగా, దాంట్లో ఏదో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యోగులకు అఫీషియల్స్కి ఇచ్చామని చెప్పి రాసినట్టుగా, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ ముట్టినట్టుగా దాన్ని ధృవీకరిస్తా అనేక రకాలైనటువంటి కథనాలు, మరీ ముఖ్యంగా ఈనాడు పత్రికకు సంబంధించి రోజుకు ఒక కథనం వడ్డించేటువంటి పరిస్థితి జరిగింది. ఒకసారి చూస్తే ఇది అందరూ గమనించాల్సింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడేటువంటి పనికిమాలినటువంటి మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ ప్రజలకు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో. అదానీతో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా అదానీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది, అదానీ సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది. అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా, ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15వ తేదీ ఆ లేఖ కూడా ఉంది. ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను. సెప్టెంబర్ 15, 2021 నాడు, సెప్టెంబర్ 15, 2021 నాడు ఒక లేఖ రాసింది. దానిని మీకు అతి తక్కువ ధరకే, అంటే దాదాపుగా ₹2.49 ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది, దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి ₹2.49 అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది. ఆ రోజు ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, క్యాబినెట్లో చర్చించారు. దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయంతోనో జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి విడ్డూరమైనటువంటి పరిస్థితి.
కాబట్టి 15వ తేదీ రేఖ రాసిన తర్వాత ₹2.49 మేము విద్యుత్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఈరోజు మనం 9 గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి. రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్లు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వాలా, భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు. పాపం ఈరోజు రైతులు పొలమని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి, మీకు విద్యుత్ అవకాశం కల్పించండి, ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజ్ చేసి ఆపేశారు, బ్యాన్ ఉంది అని చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి. ఎవరు అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి, ఎవరు అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. 6400 మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కూడా తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు. వాటన్నిటినీ కోర్టు చేస్తూ ఈ విధంగా మీరు 6400 మెగావాట్లకు వెళ్ళారు, మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాం. 2024 సెప్టెంబర్లో ఒక 3000 మెగా యూనిట్లు ఇస్తాం, 2025లో ఒక 3000 మెగావాట్లు విద్యుత్ ఇస్తాం, 2026 సెప్టెంబర్ కల్లా మరో 3000 మెగావాట్లు అంటే దాదాపుగా ఒక 9000 మెగావాట్ల విద్యుత్ మేము ఈరోజు మీకు అతి తక్కువ ధరకు ₹2.49 ఇస్తాము. మీరు చెప్పినటువంటి ఆ సంస్థను మీరు ముందుకు వెళ్ళడానికి టెండర్ల సమస్య ఉంది కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే సంస్థ అనేటువంటి మేము తీసుకుంటాము అని చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. దాని మీద అన్ని రకాల ఆలోచన చేశారు. ఈరోజు కొనేటువంటి రేట్ ఎంత ఉంది, ఇది తీసుకుంటే మనకి ఎంత భారం తగ్గుతుంది, ఎంత ప్రయోజనం చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అనేటువంటి ఆలోచన చేసి డిస్కమ్లకు సంబంధించి ఈరోజు కొనుగోలు చేసేటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి కూడా మనం మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కన్నా తక్కువ రేటుకో మనకు రావడం, మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం కలగడం, కేంద్ర ప్రభుత్వ సంస్థని ప్రోత్సహించినట్టుగా ఉండడం, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చేటువంటి దీన్ని రాష్ట్ర ప్రజలు రైతుల యొక్క లబ్ధి చేకూర్చేటువంటి విధంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన. బహుశా అంత చౌకగా అతి చౌకగా ఆ రోజు విద్యుత్ అందించడానికి వచ్చాయి. ఈరోజు నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడిని, ప్రతిపక్షాలని, ఈనాడు పేపర్ని, మిగతా మీడియాలని, ఒకవేళ ₹2.49 వాళ్ళు కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా కానీ ఉండుంటే యూనిట్ రేటు ఈరోజు ఏం రాసినవాళ్ళు మీరు? ఆ రోజు ₹2.49 ఇస్తాననింది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అయినా మీరు లాలూచిపడి రకరకాలైనటువంటి వాటితో మీరేదో ముడుపులు ఆశించి దానిని తీసుకోలేదు కాబట్టి పెద్ద తప్పు చేశారని చెప్పి గొగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు. అంటే మీరు ఏదైనా మాట్లాడతారు, నరవలేనటువంటి నాలుక మడతేసి మాట్లాడతారు, తిప్పి మాట్లాడతారు, తిరగేసి మాట్లాడతారు. చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి అలవాటు, ఆనవాయితీ.